రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతో మంది ఈరోజు అన్యాయంగా కేసులు ఎదుర్కొని ఈరోజు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది ఇల్లు కొట్టేస్తే ఇక్కడ బీసీ ఒక ప్రముఖ బీసీ నాయకుడుగా ఉన్న విజయ్ భాస్కర్ అన్న గారిని దారుణంగా ఈరోజు ఆయన పైన అటాక్ చేయడం జరిగింది. దానిపైన పోలీస్ డిపార్ట్మెంట్ సరైన చర్యలు తీసుకోలేదు. తూతు మంత్రంగా ఈరోజు చర్యలు తీసుకునింది. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకటైతే వాస్తవము, ఈరోజు భాస్కర్ అన్న పైన దాడి కానీ అదేవిధంగా జరిగే అరాచకాలు కానీ ఇవన్నిటి కూడా ఒకవేళ ఇప్పుడు న్యాయం జరగకపోతే వచ్చే 2 ఏళ్ళలో మా ప్రభుత్వం వస్తుంది. ఖచ్చితంగా న్యాయపరంగా వీళ్ళందరిపైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. పీడీ యాక్ట్ పెట్టైనా కానీ, పీడీ యాక్ట్ వర్తిస్తే పీడీ యాక్ట్ పెట్టైనా కానీ వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.